హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరార్తి బ్లాగ్స్ ఛానల్. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తో మీ అందరి ముందుకి వచ్చేసాను. మా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ రోజు వచ్చిన గిఫ్ట్స్ అన్ని ఈ రోజు నేను అన్బాక్సింగ్ చేసి మీ అందరికి చూపించబోతున్నాను. సో రీసెంట్ గానే జూన్ 26th and 27th కూడా మా హౌస్ కి సంబంధించిన హౌస్ వార్మింగ్ అలాగే ఫంక్షన్ కూడా జరిగింది. మేము ఇన్వైట్ చేసిన పీపుల్ అందరూ వచ్చి మనకైతే గిఫ్ట్స్ తీసుకొచ్చారు. బికాస్ అది వ్లాగింగ్ తీసుకుంటే ఒక మెమొరీలో ఉండిపోతుంది కాబట్టి. సో ఆ రోజు ఫంక్షన్ కి అయితే చాలా మంది స్పెషల్ పర్సన్స్ వచ్చారు. అందులో హర్ష సాయి అన్న కూడా ఉన్నారు. అలాగే మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, టీమ్, అలాగే నాని బాబా, పింకీ అక్క కూడా వచ్చారు. సో వీళ్ళందరూ ఏమేమి గిఫ్ట్స్ తీసుకొచ్చారో మీ అందరితో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మన ఫంక్షన్ కి చాలా కొంచెం కాదు, చాలా అంటే చాలా ఎక్కువ గిఫ్ట్స్ వచ్చాయి. అవన్నీ మీరే చూసేయండి ఒకసారి. సో చూసారు కదా, మొత్తం ఒక వాల్ అంతా నిండిపోయింది అనమాట. చాలా మల్టిపుల్ గిఫ్ట్స్ అయితే వచ్చాయి. సో వీటన్నిటి నేను ఓపెన్ చేయడానికి అయితే చాలా ఎక్సైట్మెంట్ కూడా, నా చేతులు చాలా దురద పుట్టేస్తున్నాయి, అసలు ఆగట్లేదు అనమాట. సో ఇంకా మనం లేట్స్ లేకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఫస్ట్ అయితే ఆల్రెడీ అందరికి అండ్ నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. హర్ష సాయి అన్న ఏం గిఫ్ట్స్ తీసుకొచ్చారు అని చెప్పేసి ఆల్రెడీ ఒకటైతే స్వీట్ బాక్స్ ఇచ్చారనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఒక వెండిది కూడా గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. సో వన్స్ అగైన్ అందరి ముందు ఇంకొకసారి చెప్తున్నాను, హర్ష సాయి అన్న థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. అలాగే నెక్స్ట్ నుంచి నా లైఫ్ లో అలాంటి బిగ్ అచీవ్మెంట్స్ ఉన్న, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్న తప్పకుండా మీ ప్రెజెన్స్ అన్నది ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేద్దాం. వావ్, ఇది వెండిది ఆవు దూడ తీసుకొచ్చారనమాట. సో 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 హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా స్వీట్స్ మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో ఒకసారి ఓపెన్ చేద్దాం. వావ్, చాలా రకాల స్వీట్స్ ఎమ్మీగా ఉన్నట్టున్నాయి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక నేను వ్లాగ్ చేస్తుంటే చుట్టూ మా వాళ్ళు కూర్చున్నారు, అందరికి నోరు ఊరిపోతుంది గాయ్స్. సో ఇది ఓపెన్ చేసేసాను కాబట్టి ఒకటి టేస్ట్ చేసేద్దాం అండ్ వాళ్ళకి కూడా ఇచ్చేద్దాం. వీళ్ళకి వాళ్ళ పని వాళ్ళు కానిస్తారు. ఆల్మండ్ ఉంది కాబట్టి నేను ఇది ట్రై చేస్తాను. అసలు ఇలాంటి టైప్ ఆఫ్ స్వీట్స్, నేను స్వీట్స్ కి చాలా దూరంగా ఉంటాను. ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట, ఇంత డిఫరెంట్ గా ఉంటాయని అనిపిస్తుంది. టేస్ట్ చేస్తున్నా. సూపర్ గైస్, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇప్పుడు నేను మా కజిన్స్ కి ఇచ్చేస్తున్నాను. అలా పట్టుబడతాను, ఇటు ఇవ్వాలా అటు ఇవ్వాలా జలజ ముందు వస్తాలే. రెడీ, 1 2 3. నెక్స్ట్ అయితే మనం సెకండ్ గిఫ్ట్ కి వెళ్దాం. సో నెక్స్ట్ కూడా నేను వెండిదే ఓపెన్ చేయబోతున్నాను అనమాట. మా దిలీప్ బాబా వాళ్ళు ఇచ్చారు, మా అత్త, మా మాయ, అలాగే మా దిలీప్ బాబా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిపి ఇచ్చారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. 2 చిన్న గిన్నెలు అనమాట, వెండివి. ప్రసాదం ఏమైనా దేవుడి గదిలో మనం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. నౌ మనం థర్డ్ గిఫ్ట్ ఓపెన్ చేసేద్దాం. ఇది కూడా ఒక బుల్లి గిఫ్ట్. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ బాలా నుండి. బాలా అంటే ఆ నేమ్ తో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మేబీ లైక్ మన ఫ్యామిలీ ఆర్ సరౌండింగ్స్ లోనే ఎవరో అయ్యి ఉంటారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేస్తున్నాను. సో ఈ ఫ్రేమ్ కూడా డెవోషనల్ థీమ్ గా వచ్చింది అనమాట. చాలా బాగుంది, సిల్వర్ కోటింగ్ తో శివపార్వతులతో. చాలా అంటే చాలా బాగుంది, చూడండి. సో నెక్స్ట్ కూడా మనం ఇంకొక వెండిదైతే ఓపెన్ చేద్దాం. నంబారి పెద్దిరాజు అంటే మా డాడీ వాళ్ళ మేనమామ అనమాట, మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు. సో ఆ తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చినట్టున్నారు. ఇది కూడా ఓపెన్ చేద్దాం. వావ్, వెండి కుందులు, దీపం కుందులు చాలా బాగున్నాయి, బుల్లి బుల్లిగా. మా మమ్మీకి అయితే ఇలాంటివి ఎప్పటికప్పుడు కొంటూనే ఉంటారు దేవుడి గదిలోకి. సో ఇప్పుడు ఇలాంటివన్నీ వచ్చాయి కాబట్టి చక్కగా దీపం పెట్టుకుంటారు కొత్త ఇంట్లో. మనం నెక్స్ట్ ఇంకొక గిఫ్ట్ ఇటువైపు నుంచి ఓపెన్ చేద్దాం. కె సత్యనారాయణ, లక్ష్మీపురం. పాత ఆఫీస్ రూమ్ ఏదైతే నేను రెగ్యులర్ గా అన్ని షూట్స్ లో కనిపిస్తుందో మన కంటెంట్ ఛానల్స్ లో, రీగల్ మీడియా ఆఫీస్ ఉంటుంది కదా. సో ఆ హౌస్ ఓనర్ వాళ్ళు అనమాట. నేను కూడా వాళ్ళని నానమ్మ, తాతయ్య అని అయితే పిలుస్తాను అనమాట. సో ఆ తాతయ్య, నానమ్మ కూడా ఫంక్షన్ కి వచ్చారు. అలాగే వాళ్ళు గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేద్దాం. ఇదైతే కాఫీ కప్స్ సెట్ అనమాట. యాక్చువల్ గా మేము అక్కడ దిగి ఒక 2 years అయి ఉంటుంది. ఆ ఆఫీస్ రూమ్ లో ఉన్నన్ని రోజులు కూడా మనకి సొంత ఫ్యామిలీ లాగే ఆ నానమ్మ, తాతయ్య కూడా కలిసిపోయి వీడియోస్ ఉన్నా సరే వాళ్ళు కూడా చిన్న చిన్న రోల్స్ కూడా చేసేవారు. ఆ నానమ్మ, తాతయ్య ఇద్దరు కూడా మా వీడియోస్ లో కనిపించారు, కొన్ని వీడియోస్ లో అయితే. థ్యాంక్ యూ సో మచ్ నానమ్మ, తాతయ్య. నెక్స్ట్ గిఫ్ట్ కే లక్ష్మి అంటే ఇక్కడ మేబీ సరౌండింగ్స్ లో అయిన వాళ్ళు అయి ఉంటారు, నాకైతే ఐడియా లేదు. బట్ మా పేరెంట్స్ కి అయితే తెలిసే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నా.
వావ్, ఇదైతే బుద్ధుడిది అనమాట. ఒక హ్యాండ్ లో బుద్ధుడి విగ్రహం వచ్చినట్టుంది. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. సో నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేసేద్దాం. ఇది కొంచెం ఇప్పటి వరకు ఓపెన్ చేసిన వాళ్ళలో చిన్న బర్డా సైజ్ అనమాట. ఇదైతే మనకి నేమ్ లేదు, ఎవరిచ్చారో తెలియదు. బట్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. నైస్. హాట్ గా ఏదైనా ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు, బయటకి ఏదైనా ఒకేషన్స్ ట్రిప్స్ కి వెళ్ళేటప్పుడు చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం పేరు కూడా రాసుంటే మనం అది మంచిగా థ్యాంక్ఫుల్ చేయడానికి బాగుండేది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. సో నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఇది కూడా ఒక వెండి ఐటెం అనమాట. ఇదైతే మా పెద్ద మమ్మీ పెద్ద డాడీ అయితే గిఫ్ట్ గా ఇచ్చారనమాట. సో ఇంటికి పెద్దగా ఉంటూ ప్రతి విషయంలో కూడా మాకు సపోర్ట్ గా ఉంటారు. మా పెద్ద మమ్మీ పెద్ద డాడీ ఉంటే మాకు ఒక ధైర్యంగా ఒక తోడుగా ఉంటుంది. మా మమ్మీకి కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ. నెక్స్ట్ గిఫ్ట్ గాయ్స్, దీని మీద కూడా ఎవరు పేరు రాయలేదు. వావ్, చాలా అంటే చాలా బాగుంది. కాఫీ కప్స్. ఇది ఎవరు గిఫ్ట్ ఇచ్చారో నేమ్ లేదు కాబట్టి తెలియడం లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి గిఫ్ట్ అయితే ఇచ్చినందుకు. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇంకొక వెండి ఐటమ్ అయితే చూపిస్తాను. హౌస్ వార్మింగ్ అనగానే ఎక్కువ శాతం ఇంట్లో శుభకార్యాలకి వెండి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. ఇంకొక 2 చెంబులు చూడండి చిన్నగా ఎంత బాగున్నాయి. ఇదైతే మా జ్యోతక గిఫ్ట్ గా ఇచ్చింది. మన రిషి, లాస్య, జ్యోతక్క, మా సీన్మాయ కలిపి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి కూడా. జ్యోతక్క అయితే పక్కనే ఉంటారు కాబట్టి ఏ సాయానికైనా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతక్క. అలాగే మా రిషి బాబు కూడా వన్ ఆఫ్ ద కజిన్ లాగా ఉంటూ అలాగే బ్లాగ్స్ లో కూడా కనిపిస్తూ మంచిగా వచ్చి పలకరిస్తూ ఉంటాడు. ఇంకా మా లాస్య కూడా అంతే. మా మావయ్య అందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గిఫ్ట్ అగైన్ ఇంకొక వెండిది అనమాట. మా మంగత్త, మా రాజమయ్య, శోభా చరణ్ వీళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే ఇంకొక వెండి గిఫ్ట్ అనమాట. ఇది కూడా ప్రసాదం పెట్టడానికి ఒక మంచి గిన్నెలాగా చాలా బాగుంది అనమాట. దేవుడి గదిలో మంచిగా పెట్టుకొని పూజ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ అత్తమాయ. నెక్స్ట్ గిఫ్ట్, ఈ గిఫ్ట్ అయితే మా బంగారు పెద్దమ్మ అలాగే మా ధర్నన్య వాళ్ళు అయితే గిఫ్ట్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. గోల్డెన్ థీమ్ లో సీతారామ లక్ష్మణులు. థ్యాంక్ యూ సో మచ్ అన్య పెద్దమ్మ. మా ధర్నన్ని కూడా రీసెంట్ టైమ్స్ లో షూట్స్ కన్నిటికి వస్తూ ఏ ఫ్యామిలీ ఒకేషన్ ఉన్నా మంచిగా హెల్ప్ చేస్తూ అక్క పెళ్లిలో బాగా సపోర్ట్ చేశాడు. అలాగే ఇప్పుడు ఇల్లు విషయంలో కూడా ఫంక్షన్ 2 రోజులు కూడా ఇక్కడే ఉండి మాకు కూడా మంచిగా సపోర్ట్ గా ఉంటూ థ్యాంక్ యూ సో మచ్ మన కజిన్స్ అందరికి అలాగే మా ధర్నానికి కూడా. నెక్స్ట్ గిఫ్ట్, వై ఎవరు పేర్లు రాయడం లేదో నాకు అర్థం కావట్లేదు. మేబీ కంగారులో ఏదో ఫంక్షన్ కి వస్తున్న గ్యాప్ లోని గిఫ్టింగ్ చేయించుంటే మర్చిపోయి ఉంటారు. ఇది కూడా బుద్ధుడి విగ్రహం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నేమ్ లేదు బట్ గుర్తు పెట్టుకొని వచ్చి ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ గిఫ్ట్ అయితే మా శ్రీకాంత్ నగర్ ఏరియా నుంచి దేవి గారు అయితే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. వావ్, ఇది కూడా చాలా బాగుంది. మనకి మార్నింగ్ టైమ్ లో ఏదైనా టిఫిన్స్ గానీ ఏమైనా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేనైతే బిర్యానీ వేసుకుంటా గాయ్స్. సో నెక్స్ట్ కూడా ఇంకొక వెండి ఐటమ్ అనమాట. ఇది కూడా నేమ్ ఏంటో అన్నది రాయలేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ వెండి గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా ప్రసాదం పెట్టుకోవడానికి ఒక చిన్న గిన్నె భలే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గిఫ్ట్, ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. పేరు రాసి ఉంటే ఇంకా బాగుండేది. లేబుల్ కూడా అంటించారు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. ఈ గిఫ్ట్ అయితే చాలా బాగుంది. రాధాకృష్ణులది వచ్చి ఎవరిచ్చారో పేరు అయితే రాయలేదు బట్ మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు. నెక్స్ట్ వన్, మొల్లి రామారావు అండ్ ఫ్యామిలీ అంటే మా చింతాతయ్య, మా చిన్నానమ్మ అలాగే మా సందీప్ బాబాయ్, స్వాతి పిన్ని వీళ్ళైతే గిఫ్ట్ తీసుకొచ్చారు. సో ఇది కూడా ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఆవు దూడతో ఉన్నది మంచి గ్లాస్ తో వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఫ్యామిలీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు. అలాగే మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్ ఉందన్నమాట. సో అక్కడ ఏం షూట్స్ చేసుకోవాలన్నా సరే మంచిగా సపోర్ట్ చేస్తారు. అలాగే మా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా సరే మా ఫ్యామిలీ అన్నిటికీ కూడా వాళ్ళ చేతులు కలుపుతూ ప్రతి కార్యక్రమంలో కూడా ఒక పెద్దలాగా అన్ని దగ్గరుండి చూసుకుంటారు మా చింతాతయ్య, చిన్నానమ్మ. ఈ గిఫ్ట్ అయితే శ్రావణ్ పరిమి ఇచ్చారనమాట. స్కూల్ మేట్స్, మా అక్కకి చాలా మంచి ఫ్రెండ్స్. అలాగే నాకు కూడా. శ్రావణ్ కూడా ఇంటికి దగ్గరలోనే ఉంటాడు కాబట్టి మంచిగా విషయాల్లో సపోర్ట్ చేస్తూ మా ఏమైనా స్పెషల్ మూమెంట్స్ అన్నా వస్తూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అలాగే మా పరిమి అయితే ఒక మంచి సిస్టర్ లాగా. నాకు మా అక్క ఎలాగో తనని చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇది మల్టీ కుక్కర్ కెటిల్ అని ఉంది. ఇందులో మంచి మంచి వంటలు వండుకోవచ్చు. ఐ థింక్ మ్యాగీ, మోమోస్, రైస్ ఆర్ టీ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది. నీడెడ్ థింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ గిఫ్ట్, ఇదైతే డి లాస్య ఉంది. అంటే మా నైబర్స్ అన్నమాట, పక్కనే ఉంటారు. అండ్ అంకుల్ అయితే ఫంక్షన్ కి వచ్చారు, తీసుకొచ్చారు. ఆంటీ, అంకుల్, జోషిత అండ్ లాస్య మీ నలుగురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మనకి ఒక ఫ్యామిలీ కన్నా నైబర్స్ అనే వాళ్ళు చుట్టుపక్కల ఉంటే ఒక సపోర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇంత దూరం వచ్చేసిన నిజంగా మన నైబర్ ఫ్యామిలీ అందరినీ కూడా మేము చాలా మిస్ అవుతాము. సో వీళ్ళు కూడా మంచి కాఫీ సెట్స్ అండ్ ట్రే అయితే గిఫ్ట్ గా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్
వచ్చినందుకు, అలాగే మంచి గిఫ్ట్ కూడా ఇచ్చినందుకు. సో నెక్స్ట్ గిఫ్ట్ అండ్ నరేష్ అండ్ ఫ్యామిలీ, రేవతి అత్త, బుజ్జిమాయ, అలాగే విష్ణు, కృతిక కూడా. సో కృతిక అండ్ విష్ణు అయితే మన చాలా వీడియోస్ లో కనిపించారు. ఒకప్పుడు స్టార్టింగ్ లో నేను చిన్నపిల్లల వీడియోస్ చేసేటప్పుడు వాళ్ళే ఎక్కువగా ఉండేవారు. వావ్, ఇదైతే చూడండి ఎంత క్లాసీగా ఉందో. డైనింగ్ టేబుల్ మీద అయితే మంచి లుక్ లా ఉంటది, వైన్ కలర్ లో. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అత్తమాయ. అగైన్ మా ఆరిలోవ కాలనీ నుంచి శ్రీనివాసరావు గారు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గిఫ్ట్, ఇది కూడా ప్యాకింగ్ ఎంత మంచిగా చేశారు, లేబుల్ కూడా అంటించారు, కానీ పేరు అయితే రాయలేదు. ఇది కూడా రాధాకృష్ణ ఫ్రేమ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నేమ్ లేదు, బట్ ఈ బ్లాగ్ మీరు చూస్తున్నట్లయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఇప్పుడు నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. నా వెనకాల ఉన్నో తీద్దాం. బుజ్జి, ఉమా, శ్రీకాంత్ నగర్, మా బుజ్జిమాయ, ఉమాత్త అయితే ఇచ్చారనమాట. వీళ్ళు కూడా మన నైబర్ ఫ్యామిలీ. మంచిగా మా మమ్మీకి పూజలు అన్నట్లో కూడా అత్త వచ్చి మంచిగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇదైతే వినాయకుడిది, చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి. థ్యాంక్ యూ సో మచ్ అత్తమాయ. సో నెక్స్ట్ గిఫ్ట్ అయితే పీతల కోటరాజ్ అని ఉంది. ఇదైతే మా అత్తమాయ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. సో ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. సో అందరూ కూడా కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ తెస్తున్నారు. ఇది కూడా కాఫీ కప్స్ అండ్ ట్రేస్, చాలా అంటే చాలా బాగుంది అనమాట చూడ్డానికి. ఇది కూడా ఏదో ఫ్రేమ్ తీసుకొచ్చారు, కానీ దీని మీద నేమ్ లేదు. వావ్, ఈ గిఫ్ట్ కూడా చాలా బాగుంది. వినాయకుడిది చాలా బాగుంది. ఇది ఎవరిచ్చారో నేమ్ అయితే లేదు, బట్ మంచి ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ గిఫ్ట్ అయితే జి చిన్నబాబు గారు అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామిది. నిజంగా తిరుపతిలో చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. ఇది కూడా యాజ్ యూజువల్ నేమ్ లేదు. చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామిది, డార్క్ థీమ్ లో అమేజింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేమ్ అయితే రాయలేదు, కానీ మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ గిఫ్ట్ అయితే అనిత అండ్ సాయి అన్ని అయితే ఇచ్చారు. అనిత మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అండ్ మా అక్కకి మాకు కూడా ఒక మంచి ఫ్రెండ్, అండ్ మా మమ్మీకి అయితే చాలా క్లోజ్ అన్నమాట. మంచిగా ఏ విషయమైనా సరే షేర్ చేసుకుంటుంటుంది. చాలా మంచి అమ్మాయి. రాధాకృష్ణుల ఫ్రేమ్ అయితే ఇచ్చారు. చూడ్డానికి ఎంత బాగుందో కదా, 3D పెయింటింగ్ లాగా. కంగ్రాచులేషన్స్ ఆరు ఫ్రమ్ పూజ హర్ష. థ్యాంక్ యూ సో మచ్ బేబీస్. ఇదైతే నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇచ్చారనమాట. పూజ హర్ష మీకు తెలిసిందే. అండ్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం ఏమి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది గైస్. కళ్ళకి కలర్ఫుల్ గా ఎంత బాగుందంటే థ్యాంక్ యూ సో మచ్ పూజ హర్ష మీ ఇద్దరికి కూడా. కంగ్రాచులేషన్స్ టు మై గర్ల్. పేరు రాయలేదు, బట్ నాకు అర్థమైపోయింది. ఇలా ఎవరైనా నన్ను పిలుస్తారంటే అది పావని పిలుస్తుంది. వావ్, పావని అయితే చాలా మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఆదియోగి శివయ్య స్టాచ్యూ అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ పావని. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది. మా ఈశ్వరాన్ని అయితే తీసుకొచ్చారనమాట. యాక్చువల్ గా ఈశ్వరాన్ని కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా సపోర్టివ్. మా హేమంత్ అనే వాళ్ళ రిలేటివ్ అనమాట. సో వాళ్ళందరూ కజిన్స్ అనమాట. చాలా ఈవెంట్స్ లో మేము కలుస్తూ ఉంటాము. అండ్ వాళ్ళ ఇంట్లో ఏం ఫంక్షన్ అయినా సరే మమ్మల్ని కూడా యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ గా ట్రీట్ చేసి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఇదైతే మొత్తం వైట్ థీమ్ లో వచ్చింది అనమాట, పెరల్స్ లాగా. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వరన్య. నెక్స్ట్ వన్, ఇంకా మన గిఫ్ట్స్ అయిపోతున్నాయి, కొన్ని ఉన్నాయి. సో ఫాస్ట్ ఓపెన్ చేసేద్దాం. ఈ గిఫ్ట్ అయితే ప్యాకింగ్ చాలా బాగుంది, కానీ చూసారా లేబుల్ మీద నేమ్ అయితే లేదు. ఇది కూడా రాధాకృష్ణులదే. చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ గిఫ్ట్స్ లోకి వెళ్ళిపోదాం. ఇది చాలా వెయిట్ ఉంది గైస్. ఇదైతే ఫ్రమ్ నవీన్ విజిఎస్ ఈవెంట్స్. సో మన నవీన్ అన్ని అయితే ఇచ్చారనమాట. వావ్, ఇది చూడండి ఎంత బాగుందో. లైక్ చైనీస్ లుక్ లాగా. హెడ్ కూడా భలే ఊగుతుంది. వావ్, చాలా క్యూట్ గా బాగుంది. ఇది కూడా మనకి నేమ్ లేదు. చాలా డిఫరెంట్ గా ఉంది, భలే ఉంది. 2 ways లో చూడడానికి చాలా బాగుంది. మదర్ అండ్ చైల్డ్ అన్నమాట. ఇది లిటరలీ మాకు ఒక ఎమోషన్ లానే ఉంది, ఎందుకంటే ఈ హౌస్ అంతా బిల్డ్ చేసుకోవడానికి నేను మా మమ్మీ చాలా కష్టపడ్డాం. థ్యాంక్ యూ సో మచ్. నేమ్ అయితే లేదు, బట్ ఎవరు ఇచ్చారో కానీ ఇట్ వాస్ టూ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ గిఫ్ట్ కూడా మనకి నేమ్ లేదు. వెరీ నైస్. ఇదంతా అయితే గ్రీన్ థీమ్ లో చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. నేమ్ అయితే లేదు, కానీ చాలా మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో ఇదైతే మా లక్ష్మీ పెద్దమ్మ, అందరికీ తెలిసిందే కదా, లక్ష్మీ పెద్దమ్మ అలాగే పెద్దనాన్న అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన గిఫ్ట్ అనమాట. పెద్దమ్మ ఎనీ టైం సపోర్టివ్, అలాగే చాలా యాక్టివ్ గా, చాలా జోష్ గా, చాలా అంటే చాలా మంచిగా ఉంటారు. అలాగే పెద్దనాన్న కూడా ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తూ, ఎప్పుడు నవ్వుతూ, మంచిగా సపోర్టివ్ ఫ్యామిలీ అనమాట. వావ్, అగైన్ రాధాకృష్ణుల ఫోటో, కానీ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ పెద్దనాన్న. నేమ్ కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రేమ్. లివింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి అయితే సూపర్ గా ఉంటుంది. నేమ్ అయితే లేదు, కానీ మంచిగా ఫోటో ఫ్రేమ్ అయితే డెవోషనల్ థీమ్ ది గిఫ్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా ప్యాకింగ్ చాలా బాగుంది, కానీ నేమ్ లేదు. చాలా అంటే చాలా బాగుంది కదా చూడ్డానికి. దేవుళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నట్టు ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా అయిపోయాయి
ఫోర్ గిఫ్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేసేద్దాము. ఇంతవరకు నాతో అండ్ మీరు కూడా ఓపిక్ గా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా చాలా బాగుంది, వెంకటేశ్వర స్వామిది. చూడగానే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తది. థ్యాంక్ యూ సో మచ్. నేమ్ అయితే లేదు కానీ చాలా మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇది చాలా పెద్ద గిఫ్ట్ లా ఉంది. వి ఈశ్వరరావు అంటే మా మాయ వాళ్ళు అనమాట, ఈశ్వర మాయ వాళ్ళు. మా మున్ని అత్త భావన వచ్చారు, సో వాళ్ళ వైపు నుంచి గిఫ్ట్. ఫోటో ఫ్రేమ్ అయితే మాత్రం చాలా బాగుంది, మంచి నేచర్ తో. గోమాత కూడా ఉంది కాబట్టి అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అత్త అలాగే భావన. ఇది కూడా ఎవరిచ్చారు మనకి నేమ్ అయితే లేదు కానీ చాలా పెద్దగా ఉంది. వినాయకుడు అయితే వచ్చారు, చాలా అంటే చాలా బాగుంది. విఘ్నేశ్వర స్వామితో ఫ్రేమ్, చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అన్ప్యాకింగ్ గిఫ్ట్ లా అనమాట, ప్యాకింగ్ లేదు బట్ చాలా యూస్ఫుల్ గిఫ్ట్. ఫ్యాన్ అయితే ఇచ్చారు, అక్కిరెడ్డిపాలెం నుంచి మా పిన్ని బాబాయ్ వాళ్ళు అయితే వచ్చారు, సో వాళ్ళైతే ఫ్యాన్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నెక్స్ట్ ఇది చాలా వెయిట్ తో కూడుకున్న గిఫ్ట్ గైస్. సో ఇది కూడా ఒక స్పెషల్ ఫ్యామిలీ పర్సన్స్. మనంతం అయితే గ్రైండర్ కొనేసి ఇచ్చింది, చాలా పెద్ద గిఫ్ట్ అలాగే మంచి గిఫ్ట్ కూడా. చాలా అంటే చాలా బాగుంది గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అనంతమ్మ అండ్ మా ఇద్దరు తమ్ముళ్ళకి అలాగే మా డాడీకి కూడా. ఇదైతే వెరీ స్పెషల్ పర్సన్స్ ఇచ్చారు. నాని బాబా పింకీ అక్క అయితే తీసుకొచ్చారు. ఈ గిఫ్ట్ చూసి నేను మా మమ్మీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని అన్నారు. వెతికి చాలా సెర్చ్ చేసి దీనికోసం ఎఫర్ట్స్ పెట్టి తీసుకొచ్చారు అనమాట. నాని బాబా పింకీ అక్క మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను, లైట్స్ ఆఫ్ చేసి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి లైటింగ్ వచ్చి స్వామి దర్శనం అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బావా అండ్ అక్క. చాలా అంటే చాలా బాగుంది అనమాట గిఫ్ట్. సో ఇది లాస్ట్ అనమాట, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను అండ్ బిఫోర్ బ్లాగ్ లో కూడా నేను ఫంక్షన్ బ్లాగ్ లో చూపించాను కాబట్టి ఇది లాస్ట్ లో చూపించాను అనమాట. సో దట్స్ ఆల్ గైస్. ఈ రోజు అయితే నేను అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసేసాను. చాలా నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ అయితే వచ్చాయి. మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుని వచ్చి అభిమానించినందుకు, మాకు బ్లెస్సింగ్స్ అండ్ కంగ్రాచులేట్ చేసినందుకే మేము చాలా చాలా హార్ట్ వెల్మింగ్ గా అయితే ఉన్నాము. అండ్ ఆల్సో గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. చెప్పలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట. సో ఇంకా మా రత్నక్క గంగాధర మావయ్య వాళ్ళు అయితే మాకైతే బట్టలు పెట్టారు, నాకు, మా అక్కకి, మా డాడీకి అండ్ మా మమ్మీకి కూడా. సో మా అక్క మావయ్యకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన రీగల్ మీడియా టీమ్ మెంబర్స్ కూడా ఒక వెండి థింగ్ అలాగే ఇంకొక గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు. సో మన టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచిగా గిఫ్ట్స్ ఇచ్చి మా డేని ఇంకా బెటర్ చేశారు. అండ్ ఇవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి, హౌస్ లో ఎక్కడ ప్లేస్ చేసుకున్నా ఆర్గనైజ్ చేసుకున్నా సరే. ఇదే అన్నమాట, అన్బాక్సింగ్ అయితే చేసేసాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం లెంతీగా ఉన్న, ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ తో అయితే మీ అందరినీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.